వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ ఒక అనూహ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. శత్రు దేశాలైన అమెరికా, ఇరాన్ మధ్య తెర వెనుక చర్చలు జరుగుతున్నాయా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిగిన మాట వాస్తవమేనని, అయితే అవి అధికారిక చర్చలు కావని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం క్లైమాక్స్ కు చేరుతున్న తరుణంలో ఈ రహస్య భేటీలు దేనికి సంకేతం? ఇరాన్ ఏ మెట్టు దిగుతోంది? అమెరికా ఏం కోరుకుంటోంది? ఇప్పుడు చూద్దాం. గల్ఫ్ యుద్ధంలో తుపాకుల మోత వినిపిస్తున్నా తెర వెనక మాత్రం దౌత్యపరమైన పావులు కదులుతున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా పంపిన ప్రత్యేక దూతతో తాను చర్చలు జరిపినట్లు ఆయన అంగీకరించారు. అయితే దీనిని ఒక అధికారిక చర్చలుగా చూడవద్దని, కేవలం అభిప్రాయాల మార్పిడి మాత్రమే జరిగిందని ఆయన నొక్కి చెప్పారు. అంటే యుద్ధాన్ని ఆపడానికి లేదా ఒక మధ్య మార్గంగా వెతకడానికి ఇరు దేశాల మధ్య సంప్రదింపులు మొదలయ్యాయని అర్థమవుతోంది. ప్రస్తుతం ఇరాన్ తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలో ఉంది. అమెరికా దాడుల వల్ల ఇరాన్ అణు కేంద్రాలు, చమురు నిల్వలు దెబ్బతినడంతో ప్రభుత్వం లోపల వణికిపోతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తన ప్రతినిధిని రహస్యంగా ఇరాన్ మంత్రి వద్దకు పంపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా 3 అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. 1. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం. 2. ఇరాన్ అణు కార్యక్రమంపై పరిమితులు. 3. అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షల సడలింపు. అయితే అరాగ్చి మాత్రం తన ప్రకటనలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. చర్చలు జరిగాయని చెబుతూనే తాము ఎక్కడా వెనక్కి తగ్గలేదని తన దేశ ప్రజలకు సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ఒప్పందం కుదిరే వరకు ఏదీ ఖాయం కాదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అమెరికా పెట్టిన నిబంధనలకు ఇరాన్ ఇంకా పూర్తిగా తలొగ్గలేదని తెలుస్తుంది. కానీ యుద్ధం మొదలైన తర్వాత ఇలాంటి ఉన్నత స్థాయి సంప్రదింపులు జరగడం ఇదే మొదటిసారి. ఇది యుద్ధ విరమణకు నాంది పలుకుతుందా, లేక కేవలం కాలయాపన కోసమేనా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా అరాగ్చి వ్యాఖ్యలు పశ్చిమాసియాలో శాంతి ఆశలను చిగురింపచేస్తున్నాయి.